Hi, welcome to my channel. Today, circular based sitting arrangement చూద్దాం. This is previously asked question. Okay, first question is 8 persons are sitting around a circular table facing to the center. Facing center అని అంటే మనకు రైట్ అయితే ఇట్ సైడ్ రైట్, ఓకేనా, ఇట్ సైడ్ ఏమో లెఫ్ట్, ఓకేనా. ఒకవేళ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నారు అనుకో, సెంటర్ అన్న ఇన్సైడ్ అన్న సేమ్, ఓకేనా. అవుట్ సైడ్ అని అంటే ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే ఇట్ సైడ్ లెఫ్ట్, ఇట్ సైడ్ రైట్, ఓకేనా. ఫేసింగ్ సెంటర్ ఇన్సైడ్ అంటే ఏమో లెఫ్ట్ రైట్, ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే ఇట్ సైడ్ రైట్ వస్తుంది, ఇట్ సైడ్ లెఫ్ట్ వస్తుంది, ఓకేనా. మనకి ఇప్పుడు ఏమి ఇచ్చిండు, ఫేసింగ్ టు ద సెంటర్ అని అన్నాడు, ఓకే. ఫేసింగ్ సెంటర్ అన్నాడు, 8 persons ఇచ్చిండు. మనం 2-3 పాసిబిలిటీస్ వేసుకుందాం. 1K రాదు, సో వేసుకోవాలి స్టార్టింగ్ 8 persons. ఒక 3 వేసుకుందాం, ఓకే. క్వశ్చన్ రెడీ చేద్దాం. 2 persons సిట్ బిట్వీన్ క్యూ అండ్ పి ఐదర్ ఫ్రమ్ లెఫ్ట్ ఆర్ రైట్. క్యూపీకి 2 persons ఉంటారు, అది లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు, ఓకే. క్యూ ఇక్కడ వేసుకుందాం, పి ఇక్కడ వేసుకుందాం, ఇది రైట్ సైడ్. క్యూ ఇక్కడ వేసుకొని పి ఇటు సైడ్ వేసుకుందాం లెఫ్ట్, ఓకేనా. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఆర్ సిట్స్ ఇమ్మీడియట్ టు ద రైట్ ఆఫ్ క్యూ. క్యూకి ఇమ్మీడియట్ రైట్ ఆర్ అట, క్యూకి ఇమ్మీడియట్ రైట్ ఆర్, క్యూకి ఇమ్మీడియట్ రైట్ ఆర్, ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు, 1 person సిట్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. 1 person సిట్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఫిల్ అయింది కాబట్టి ఇటు వేసుకుందాం ఎస్. అండ్ వీటి నుండి చూసుకుంటే దీనికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, ఈడ ఎస్ వేసుకోవచ్చు, ఈడ ఎస్ వేసుకోవచ్చు. సో మనం ఇంకొక పాసిబిలిటీ వేసుకుందాం, ఇక్కడ పి క్యూ ఆర్, ఒకటి ఇక్కడ వేసుకుందాం ఎస్, ఒకటి ఇక్కడ వేసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఆర్ అండ్ ఎస్. హూ ఫేసెస్ టు ద ఎస్, హూ ఫేసెస్ టు టీ అంటే ఎస్ టీని ఫేస్ చేస్తాడట, ఇది ఇక తప్పు ఆల్రెడీ, ఓకేనా. ఇది ఎస్ పీని ఫేస్ చేస్తుంది కానీ మనకు టీ ఫేస్ చేయాలట, సో ఇది అనేది రాంగ్ మనకు, ఓకేనా. ఇది రాంగ్, ఎస్ టీని ఫేస్ చేస్తున్నాడు, ఎస్ టీ, ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు, క్యూటీ ఆర్ నాట్ ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. క్యూటీ పక్క పక్కకే ఇమ్మీడియట్ ఉండద్దట, క్యూటీ అనేది ఇక్కడ పక్క పక్కకే ఉన్నాయి, సో ఈ పాసిబిలిటీ కూడా రాంగ్, ఓకేనా. ఈ పాసిబిలిటీ రాంగ్, క్యూటీ ఇక్కడ దగ్గర లేదు కాబట్టి ఇది చూద్దాం, ఓకేనా. ఇంకేమన్నాడు, డబ్ల్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. వికి సెకండ్ లెఫ్ట్ డబ్ల్యూ ఉండాలట. నెక్స్ట్ లాస్ట్ ఏమి ఇచ్చింది, 3 persons సిట్ బిట్వీన్ యూ అండ్ వి అన్నాడు. మనకు ఫస్ట్ ఏమి ఇచ్చిండు, వికి సెకండ్ లెఫ్ట్ డబ్ల్యూ, అయ్యో ఇక్కడ వస్తుంది వికి సెకండ్ లెఫ్ట్ డబ్ల్యూ, ఇక్కడ కూడా వికి సెకండ్ లెఫ్ట్ డబ్ల్యూ వస్తుంది. కానీ మనకి ఏమన్నాడు, వికి యూకి మధ్యలో 3 persons ఉండాలన్నారు. ఒకవేళ మనం ఇక్కడ వికి సెకండ్ లెఫ్ట్ డబ్ల్యూ అన్నాడు అనుకో, ఇక్కడ వి ఉందనుకో, వికి డబ్ల్యూ 3 persons ఉంటారా, ఉండరు కదా. సో మనం ఇక్కడ వేసుకుందాం, వికి సెకండ్ లెఫ్ట్ డబ్ల్యూ, వికి యూకి మధ్యలో 3 persons, ఓకేనా. ఇలా చేయాలి సర్క్యులర్ బేస్డ్ సెట్టింగ్ అరేంజ్మెంట్, ఓకేనా. ఫేసింగ్ సెంటర్ ఇన్సైడ్ అంటే ఏమో మనకి ఎట్ సైడ్ రైట్ ఉంటే అట్ సైడే రైట్, లెఫ్ట్ ఇట్ సైడ్. అదే అవుట్ సైడ్ అంటే ఇట్ సైడ్ లెఫ్ట్, ఇట్ సైడ్ రైట్, ఓకేనా. క్వశ్చన్స్ రీడ్ చేద్దాం. 4 of the following 5 are alike in a certain way and hence they form a group. Which one of the following does not belonging to that group? ఓకే, మనకు 5 ఇచ్చిండు, అందులో 4 ఒక వేలో ఉంటాయి, 1 వే ఆ వేలో ఉండదు, అది చూద్దాం. క్యూడబ్ల్యూ ఇచ్చిండు, క్యూడబ్ల్యూకు ఎంతమంది పర్సన్స్ బిట్వీన్ ఉన్నారు, 3 persons ఉన్నారు, ఓకే. పియూ ఇచ్చిండు, పియూకి ఎంతమంది, 2 persons, ఓకే. ఎస్డబ్ల్యూకి ఎంతమంది, 2 persons. వీటీకి ఎంతమంది, విటీ, ఓకే. క్యూపీ
పి. ఓకే, ఫస్ట్ క్యూడబ్ల్యూకి ఏమో 3 పర్సన్స్ ఉన్నారు, మిగతా అన్నిటికీ 2 పర్సన్స్ ఉన్నారు. సో ఆప్షన్ ఏ అనేది రైట్, క్యూడబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ యూ. యూకి ఇమీడియట్ రైట్ ఎవరు ఉన్నారు అన్నారు. యూకి ఇమీడియట్ రైట్ ఎవరు ఉన్నారు, మనకి ఇటు సైడ్ రైట్. ఓకే, ఇటు సైడ్ ఏమో లెఫ్ట్. యూకి ఇమీడియట్ రైట్ ఎవరు ఉన్నారు, టీ ఉన్నారు, కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ క్యూటీ వెన్ కౌంటెడ్ టు ద రైట్ ఆఫ్ క్యూ నుండి రైట్ నుండి చూస్తే క్యూకి రైట్ ఎవరు, క్యూకి రైట్ ఎటు ఇటు, క్యూ నుండి రైట్ నుండి చూస్తే క్యూటీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 2 పర్సన్స్ ఉన్నారు. అదేవిధంగా సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్. ఎవరి నుండి లెఫ్ట్ చూస్తే డబ్ల్యూ నుండి కూడా 2 పర్సన్స్ ఉంటారు అని అడిగిండు. ఎవరి నుండి చూస్తుంటారు, ఇప్పుడు ఈట్ నుండి చూస్తే ఆర్ నుండి చూస్తే రైట్ అవుతారు కదా, ఈ రైట్ అనలే, మనకు లెఫ్ట్ అన్నాడు కాబట్టి ఎస్ నుండి చూస్తే లెఫ్ట్ నుండి 2 పర్సన్స్ అవుతారు, ఎస్ అండ్ డబ్ల్యూ మధ్యలో. సో ఎస్కి లెఫ్ట్, ఆన్సర్ అనేది ఎస్, బి ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ఆర్ ఎవరిని ఫేస్ చేస్తున్నాడు, పిని ఫేస్ చేస్తున్నాడు. సో ఆప్షన్ సి అనేది రైట్. నెక్స్ట్ హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్కు థర్డ్ రైట్ ఎవరు అని అన్నారు. ఎస్కు థర్డ్ రైట్ ఎవరు, 1 2 3 యూ. సో ఆప్షన్ బి అనేది రైట్. ఓకేనా, మనము రైట్ లెఫ్ట్ క్వశ్చన్ రీడ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ వేసుకోవాలి. ఒక్కసారి మనం మిస్టేక్ చేస్తే అన్ని పాసిబిలిటీస్ రాంగ్ వస్తాయి, మనకు ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది, కానీ ఆన్సర్లో ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, సో మనం కరెక్ట్ రీడ్ చేయాలి. ఫేసింగ్ ఇన్సైడ్ అన్నాడా, అవుట్ సైడ్ అన్నాడా, రైట్ అన్నాడా, లెఫ్ట్ అన్నాడా, అవన్నీ కరెక్ట్ వేసుకోవాలి. ఒక్కసారి రాంగ్ వచ్చినా తప్పు. ఓకే, ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.